శ్రీ గురుభ్యో నమః. ఆ శివకేశవుల అనుగ్రహంతో మనం కార్తీక పురాణం 6వ రోజు పారాయణలోకి ప్రవేశించాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. 11వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇందులో వశిష్ఠుడు చెప్తున్నారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్తున్నారు కార్తీక మహత్యం గురించి. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం దక్కుతుంది. చాంద్రాయణ వ్రతం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిలో దీపమాలికలు ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. అంటే వైకుంఠ పురాణాన్ని చెప్పేటటువంటి వాళ్ళు, వినేటటువంటి వాళ్ళు, చదివేటటువంటి వాళ్ళు అందరూ కూడా పాపం నశించినటువంటి వారే పరమపదాన్ని చేరతారన్నమాట. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాన్నే సర్వ పాపాలను నశింపచేసేది ఆయురారోగ్య దాయిని అయినటువంటి ఒక కథను వినిపిస్తాను విను అని చెప్పి ఒక కథను చెప్తున్నారు. అంటే విన్నంత మాత్రంలోనే అన్ని పాపాలు నశింపచేసేది, ఆయుష్ని ఆరోగ్యాన్ని కలిగింపచేసేటటువంటిది ఒక కథ ఉందిట. అంటే పురాణం వింటే ఎంత ఫలితం వస్తుందనేది ఒక కథ ద్వారా తెలియచేస్తున్నారు. మామూలుగా నీకు బోళ్ళంత ఫలితం ఉంటుంది, నువ్వు కథ విను అంటే వినరు ఎవరు, దాని మీద అంత దృష్టి ఉండదు, ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. అదే ఒక కథ రూపంలో చెబితే అది మనసుకి బాగా పట్టుకుంటుందన్నమాట. అప్పుడు దానిని ఆచరించడానికి కనీసం ఈ సంవత్సరం ఆలోచన చేస్తే వచ్చే సంవత్సరం ఆచరిస్తారు అన్న ఉద్దేశంతో ప్రతిసారి మనకి ఇది చేయమని పెద్దలు చెబుతూ ఉంటారనమాట. ఆ కథ ఏమిటి అంటే, కళింగ దేశీయుడు అయినటువంటి మందరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలు అన్నింటినీ వదిలేసి పరులకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్నురాలు, సద్గుణంతో ఉండటం చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని పట్ల రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలు అయి ఉండేది ఆ సుశీల. కొన్నాళ్ల తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించినటువంటి మందరుడు అరణ్యంలో ఉంటూ ఖడ్గం చేతపట్టి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనం అపహరిస్తూ కాలం గడపడం మొదలుపెట్టాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనం కోసం దారి కాసి ఉన్నటువంటి మందరుడు బాటసారి అయినటువంటి ఒక బ్రాహ్మణుడిని పట్టుకుని అక్కడ మర్రి చెట్టు కట్టేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులన్నిటినీ అపహరించాడు. ఇంతలోనే అక్కడికి వచ్చినటువంటి పరమ క్రూరుడైనటువంటి ఒక కిరాతకుడు దోచుకున్నటువంటి మందరుణ్ణి, దోచుకోబడి బంధితుడై ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించుకుని వెళ్ళబోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత, మందర బ్రాహ్మణులు అంటే ఈ ముగ్గురు నుండి వచ్చేటటువంటి నరవాసనను పసిగట్టి ఆ దగ్గరలోని గుహలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి గాండ్రమంటూ వచ్చి కిరాతునిపై పడింది. పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ జగడంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించినటువంటి బ్రాహ్మణ, మందర, పులి, కిరాతులు ఈ నలుగురు అన్నమాట. ఈ జీవులు నలుగురు కూడా యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకర్లు ఆ నలుగురిని పురుగులు, అమేధ్యముతో నిండి ఉన్నటువంటి తప్త రక్త కూపంలో పడేశారు. ఇక భూలోకంలో భర్త మరణవాత తెలియనటువంటి మందరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్తని ధ్యానం చేస్తూ ధర్మ పరివర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించడం మొదలుపెట్టింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, అందరిలోనూ భగవంతుడిని దర్శించేటటువంటి వాడు,
నిత్యానంద నర్తనుడు అయినటువంటి ఒకానొక యతీశ్వరుడు ఆ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట్లో లేడు, నేను ఏకాకిని, ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది సుశీల. అందుకు ఆ యతీశ్వరుడు, అమ్మాయి, ఆవేదన పడకు, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠనం, శ్రవణం మొదలైనవన్నీ ఏర్పాటు చేయి. అందుకు గాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నువ్వు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు ఆ యతీశ్వరుడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలకు అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి 2 ఒత్తులను చేసి యతీశ్వరుని దగ్గర నూనెతో వాటినే వెలిగించి, అంటే యతీశ్వరుడి దగ్గర నూనె ఉంది కదా, ఆ నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీప సహితంగా విష్ణువుని పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనం ప్రారంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర చిత్తయి పురాణాన్ని వింది. ఇదే మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ సుశీల ఏం చేసింది? శుభ్రం చేసింది, ఆ యతీశ్వరుడు ఇచ్చిన నూనెతో ఒత్తిని ప్రమిదను పెట్టి వెలిగించింది, పూజ చేశారు, పురాణ పఠనం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత సుశీల ఏం చేసింది? పరిసరాల ఇళ్లకు వెళ్ళి వాళ్ళందరినీ పురాణ శ్రవణానికి రమ్మని ఆహ్వానించింది. ఇది ఎందుకు చేసిందన్నది మనకి ఈ కథలో ముందుకెళ్ళిన కొద్దీ తెలుస్తుందన్నమాట. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరినీ కూడా పురాణ శ్రవణానికి ఆహ్వానించింది, ఇంటికి రమ్మని పిలిచింది. అందరి మధ్యలో కూర్చుని తను కూడా ఎంతో శ్రద్ధగా ఏకాగ్రతతో పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని ఆ తర్వాత కాలధర్మం చెందింది. కొంతకాలానికి ఆమె కాలం చేసింది. వెంటనే శంకుచక్రాలు కలిగి చతుర్బాహులు, పద్మాక్షులు, పీతాంబరధారులు అయినటువంటి విష్ణుదూతలు నందనవన సుందరాది సుమాలతోనూ రత్న మౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకొని ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకెళ్లడం ప్రారంభించాడు. వెళ్తున్నారు. అలా వైకుంఠానికి వెడుతున్నటువంటి సుశీల మార్గమధ్యంలో నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్నటువంటి భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి దానికి కారణమేమిటో తెలియచేయవలసిందని విష్ణుదూతలను కోరింది. అందుకు వారు, అమ్మ, నీ భర్త అయినటువంటి ఆమందరుడు బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా వేద ఆచారాలను అన్నీ వదిలేసి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయ్యి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్నటువంటి మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడు ఒకరిని చంపి అతని ధనంతో పరదేశాలకి పారిపోయి వెడుతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపానికి గాను ఇతను నరకానికి చేరవలసి వచ్చింది. ఇక 3వవాడు కిరాతకుడు. బంధితుడైనటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకానికి చేరవలసి వచ్చింది. ఇక ఈ 4వ జీవి పులి. ఆ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయి ఉండి కూడా ద్వాదశి రోజున భక్ష్య భోజ్య విచక్షణ లేకుండా భక్ష్య అభక్ష్య అంటే తినగలిగినవి తినకూడనివి అన్న విచక్షణ లేకుండా ఆచరించినటువంటి తైలాదిక చేసిన భోజనం తినటం వలన నరకం పొంది పులిగా పుట్టి ఈ కిరాతకునితో దెబ్బలాటతో అతనితో పాటే నరకానికి చేరాడు. ఆ 4 నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు ఆ విష్ణుదూతలు. ఆ తర్వాత సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని చెప్పి కోరగా, అప్పుడు ఆ వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడినటువంటి పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయటం వలన నీ భర్త, అంటే పురాణం విన్నటువంటి ఆ ఫలితాన్ని ధారపోయటం వలన నీ భర్త
పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం ధారపోయటం వలన మిత్రద్రోహి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు, అంటే పురాణం వినడానికి అందరినీ పిలిచింది కదా, అది కూడా ఒక పుణ్యమే, పిలవడం కూడా. ఆ పిలిచినటువంటి ఆ పుణ్యాన్ని ధారపోయటం వలన మిత్రద్రోహి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యాన్ని చెరిసగం దారిపోయటం వలన ఆ కిరాతకుడు, ఈ వ్యాఘ్రము వీళ్ళు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు. అంటే ఆమె అప్పుడు చేసినటువంటి ప్రతి ఫలితాన్ని దారిపోయటం వల్ల వీళ్ళందరికీ నరక ప్రాప్తి వచ్చింది. చూడండి, 2 ఒత్తులు, ఆ 2 ఒత్తులు ఇచ్చింది కదా దీపం వెలిగించడానికి, ఆ 2 ఒత్తులు ఫలితం దారిపోస్తే కిరాతకుడికి, పులికి నరక బాధ తప్పింది. పురాణ శ్రవణ ఫలితాన్ని దారిపోస్తే భర్తకి తప్పింది. పురాణ శ్రవణం చేయటానికి అందరినీ పిలిస్తే, అంటే ఆ చిన్న పనే అది కూడా ఎంత ఫలితాన్ని ఇచ్చిందో చూడండి. ఆ ఫలితాన్ని దారిపోస్తే ఆ బ్రాహ్మణుడు నరకాన్ని నుంచి విముక్తి పొందాడు. అందుకే మనం అక్కడ ఆ విషయాన్ని అంత గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. ఆ విధంగా ముక్తి పొందుతారు అని వైష్ణవులు చెప్పారు. అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమాన అధిరోహులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకొని వెళ్ళబడ్డారు. అంటే వాళ్ళు చక్కగా మోక్షానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారు అని తెలుసుకో అని చెప్పాడు వశిష్ఠుడు. దీంతో మనకి 11వ అధ్యాయం సంపూర్ణమైంది. ఆ తర్వాత మళ్ళీ వశిష్ఠుడు చెప్తున్నాడు 12వ అధ్యాయంలో. మళ్ళీ వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యం విని ఉన్నావు. కార్తీక సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, అంటే కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే 100 రెట్లు ఎక్కువ కార్తీక శని త్రయోదశి, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలితాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహం చేత అయినా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. డాంబికంగా అంటే పక్కవాళ్ళు నన్ను చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏకాదశి ఉపవాసం చేసినా కూడా ఫలితం ఇస్తుందట. అంటే గొప్ప కోసం చేసింది కూడా ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ ఏదో విధంగా చేయమని చెప్తున్నారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. అన్ని సంపదలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడు? ద్వాదశి నాడు అన్నదానం చేసినటువంటి వాళ్ళకి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయటం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. అంత గొప్పది ఈ ద్వాదశి. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైనటువంటి తిథులు ఎన్నైనా ఉండవచ్చుగాక, కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం అని మర్చిపోకు. కనుక ఏకాదశి నాడు ఇంకా ఈ ద్వాదశి నాడు చేయవలసినటువంటి దానాల గురించి చెప్తున్నాడు. ఏకాదశి నాడు రాత్రి సమయంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువల్లనే దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు కూడా వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహంలో భోగసేవలను, పరంలో భోగిసైన సేవలను కూడా పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు, అన్నం దానం చేయటం సర్వోత్కృష్టమైనటువంటి దానంగా చెప్పబడుతోంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలు ఇచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారట.
ఈరోజు వస్త్రదానం చేసినటువంటి వాళ్ళు సంచితార్థాలు అన్నీ సమసిపోయి వైకుంఠానికి వెడతారు అనటంలో ఎటువంటి వివాదము లేదు. పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానం చేసేవాళ్ళు సమస్త భోగాలు అనుభవించి అంత్యంలో శ్రీహరిని చేరతారు. సదక్షిణంగా అంటే దక్షిణ లేకుండా ఏ దానం చేయకూడదు. ఓ రూపాయో, 11 రూపాయలో, 50 రూపాయలో, 51 రూపాయో దక్షిణ పెట్టాలి. దక్షిణ లేకుండా ఏ దానం చేయకూడదు అనమాట. అందుకని పళ్ళు ఇచ్చినా కూడా దక్షిణ ఇవ్వాలి. తాంబూలం ఇచ్చినా, యజ్ఞోపవీతాలు ఇచ్చినా సదక్షిణంగా దానం చేసేటటువంటి వాళ్ళు సమస్త భోగాలను అనుభవించి అంచెంలో శ్రీహరిని చేరుకుంటారు. అందుకే ఇప్పుడు ఎవరైనా తాంబూలం ఇస్తే ఉట్టి తాంబూలం ఇస్తారు, అలాగా దక్షిణతో ఇవ్వాలన్నమాట ఇచ్చేటప్పుడు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక కథ చెప్తాను విను అని ఆ కథను చెప్తున్నారు. పూర్వం గోదావరి నదీ తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినుగొట్టు అయినటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ పిసినుగొట్టు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనం పోగు చేసేవాడు. దాన ధర్మాలే కాదు, కనీసం ఎవ్వరికి మాట సాయమైనా కూడా చేసేవాడు కాదు. నిత్యం ఇతరులను నిందిస్తూ ఇతరుల డబ్బులపై ఆసక్తి చూపే ఈ పిసినుగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు డబ్బును పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఒకానొకసారి ఈ పిసినుగొట్టు ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి అప్పు రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలి అని చెప్పి పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాణ్ణి కాదు. ఎందుకంటావేమో, యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమస్నుతే పశ్చాత్తస్య సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. అంటే ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో కూడా రుణదాతకు సంతాన రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరిలో నీ రుణం చెల్లించేస్తాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఎందుకంటే ఎవరికైనా అప్పు ఉన్నాము అంటే ఆ అప్పు తీర్చకపోతే వాళ్ళకి సంతాన రూపంలో పుట్టి ఆ అప్పు చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక అటువంటి జన్మ నాకొద్దు, నేను నీకు ఈ నెలాఖరులోనే నీకు బాకీ చెల్లించేస్తాను, కొంచెం ఓపిక పట్టు అన్నాడు. ఆ బ్రాహ్మణ్ణి మాటలు పరాభవం మాటలుగా భావించినటువంటి ఆ పిసినుగొట్టు కోపంగా, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళు ఆగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇవ్వు, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగానే ఆ సమయంలో ధనం లేదని, అప్పటికప్పుడు తాను ఆ అప్పు తీర్చలేనని చెప్పాడు బ్రాహ్మణుడు. మరింత మండిపడినటువంటి ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టుపట్టి లాగి నేల మీద పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక్క వేటు వేశాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా కోపంతో ఆవేశంతో ఆ కోమటి కొట్టిన దెబ్బలకు, ఆ కత్తి దెబ్బలకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యా నేరానికి గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బతకడం మొదలుపెట్టాడు. బతికినంతకాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటి కూడా కొంతకాలానికి ఆయువు తీరి మృతి చెందాడు. తక్షణమే యమకింకర్లు వచ్చి ఆ జీవుణ్ణి నరకానికి తీసుకుని పోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. అంటే మృగాల చేత, వాటి శృంగాల చేత అంటే కొమ్ముల చేత పీడింపచేసేటటువంటి ఒకానొక నరకం, దానినే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. యమకింకర్లు ఆ ఆజ్ఞను అమలు చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ భూలోకంలో ఆ పిసినుగొట్టు వైశ్యుడి కుమారుడు ధర్మవీరుడు అనేవాడు మహాదాత, పరోపకారి అయినప్పటికీ పిత్రార్జితమైనటువంటి ఆ అఖండ ధనరాశులన్నీ కూడా ప్రజా శ్రేయస్సు కోసం చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు వేయించి
వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాలు వంటివన్నీ కూడా చేస్తూ యజ్ఞాలు యాగాలు మొదలైనవి, ఆకలితో అలమటించే వారిని తరతమ భేదం లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు. ఎవరు? ఆ పిసినుగొట్టు యొక్క కుమారుడు అన్నమాట. ఒకానొక రోజున ఆ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయంలో త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుడి దగ్గరికి వచ్చాడు. ముందుగా వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపానాది వివిధ ఉపచారాలతో నారదుణ్ణి పూజించి, నారద, దేవర్షులైనటువంటి మీరు ఇలా మా భూమండలానికి, అందులోనూ నా గృహానికి విచ్చేయటం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభువా, నేను నీ దాసుణ్ణి, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు, నువ్వేం చెప్తే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతోషించినటువంటి నారదముని చిరునవ్వు కలిగినటువంటి ముఖం కలవాడై, ధర్మవీర, నా కోసం నువ్వేం చేయక్కర్లేదు, నీ శ్రేయస్సు కోసం చెప్తున్నాను, నా మాటలను శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్నాన దాన జప తపాది కార్యాలు అన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతస్నానం చేసి సాలగ్రామ దానం చేసేటటువంటి వారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలే కానీ, వాళ్ళు ఎవరైనా సరే జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలను దహింపచేసుకున్న వాళ్ళే అవుతారు. ఎవరు? సాలగ్రామాన్ని దానం చేసినటువంటి వాళ్ళు. మరో ముఖ్యమైన విషయం చెప్తాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు. అతడికి నరక బాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామం దానం చేయి. అంటే సంకల్పం చెప్పుకోవాలి, మనం ఏదైనా దానం చేయాలంటే దేనికోసం చేస్తున్నావు అని. అలా నువ్వు సంకల్పం చెప్పుకోమని, ఏమని? నరక బాధ విముక్తి కలిగించాలి తండ్రికి అని సంకల్పం చెప్పుకొని సాలగ్రామాన్ని దానం చెయ్యి అని చెప్పాడు నారద మహర్షి. నారదుడు చెప్పిందంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. ఇలా అడిగాడు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణ దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరింపబడినటువంటి నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన ఒక రాయిని దానం చేస్తే సాధ్యం అవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారానిక, నవరత్నాల్లోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, రాయిని దానం చేసేవాడికి కీర్తి ఉండదు, ఆ దానం పట్టిన వాడికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామం దానం నేను చెయ్యనుగాక చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు వెళ్ళిపోయాడు. మరికొంతకాలానికి ఆ ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయినటువంటి పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామ దానం చేయకపోవటం వలన నరకానికి చేరుకున్నాడు ఆ ధర్మవీరుడు. తరువాత 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆంబోతిగాను, 10 సార్లు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడ పొందటం కూడా జరిగింది. మళ్ళీ 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది. పూర్వకల్మల వలన పెండ్లి కుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టితో తన కూతురి పూర్వజన్మల పాపఫలాన్ని తెలుసుకున్నాడు. ఆ యాచక బ్రాహ్మణుడు ఆ విషయాలు అన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా జన్మ జన్మార్జిత పాపనాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్య ఫల వ్యాప్తి వల్ల మరణించినటువంటి పెళ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం తర్వాత స్వర్గానికి చేరి పుణ్యఫలాలను అనుభవించే అర్హులయ్యారు. దేనివల్ల? ఇదంతా కూడా సాలగ్రామ దానం చేయటం వల్ల. ఆ తర్వాత ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి
పూర్వజన్మలో చేసినటువంటి మహత్వపూర్వకమైన సాలగ్రామదాన పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ఈయన ఎలాగా అంటే స్త్రీగా జన్మించాడు కదా, వైధవ్య బాధపడుతున్నాడు కదా, ఆ జన్మలో చేసిన సాలగ్రామ దాన ఫలితం అది ఈ జన్మలో ఎన్నో జన్మలో 23వ జన్మలో ఆయనకి ఫలించిందనమాట. ఆ సాలగ్రామ దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతి సంవత్సర ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలం వల్ల రౌరవగతుడైనటువంటి ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. అంటే అప్పుడెప్పుడో జరిగినటువంటి పాపం ఫలితం ఆ నరక బాధ ఇప్పటికీ అంటే అన్ని జన్మల తర్వాత అతని తండ్రికి కూడా విముక్తి కలిగిందనమాట. అదే అప్పుడే చేస్తుంటే అతనికి బాగుండేది, తండ్రికి బాగుండేది. కానీ కర్మ ఫలితాన్ని చేయనివ్వదన్నమాట. భగవంతుడు చేయమని చెప్పినా కూడా చేయలేదు అంటే మన కర్మ చేయనివ్వదు. చేయాలని బుద్ధిని కూడా పుట్టకుండా చేస్తుందన్నమాట. అందువల్ల అప్పుడు అతని తండ్రి కూడా ఈ నరకం నుండి విముక్తుడయ్యాడు, ఆ రౌరవ నరకం నుండి విముక్తుడయ్యాడు. ఇదంతా కూడా ఏంటి, దేనివల్ల వచ్చింది అంటే సాలగ్రామ దాన ఫలితం అన్నమాట. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధ్రువపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయటమే సర్వోత్తమమైనటువంటి ప్రాయశ్చిత్తం. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు అని చెప్పాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి. దీంతో స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని 11, 12 అధ్యాయాలు సంపూర్ణం. అంటే 6వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు చేయవలసిన పనులు ఏంటి అంటే ఇష్టమైనవి తీసుకోకూడదు, ఉసిరి తీసుకోకూడదు, నిషిద్ధం. తర్వాత చిమ్మిలి దానం చేయాలట. పూజించాల్సినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం సుం భ్రం సుబ్రహ్మణ్యాయ స్వాహ, అది మంత్రం. దానివల్ల ఫలితం ఏంటి అంటే సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి కలుగుతాయి అని చెప్పి అంటే 6వ రోజు చేయవలసినటువంటి పనులన్నీ కూడా మనకి ఈ పురాణాల్లో వివరించి ఉన్నారు. ఏ మంత్రాన్నైనా జపించాలి అంటే గురోపదేశంతోనే మంత్రాన్ని జపించాలి, అప్పుడే అది ఫలిస్తుందన్నమాట. మనం ఎందుకని అంటే బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి మంత్రాల్లో ఆ బీజాక్షరాలని మనం చేసుకోవచ్చు. మనం చేసుకుంటే మామూలు ఫలితాన్నే ఇస్తాయి. అదే గురూపదేశంతో చేసుకుంటే కనుక సత్ఫలితాలు, మంచి ఫలితాలు మనకి త్వరలో సిద్ధిస్తాయి అన్నమాట. ఏది చేసినా మంచి ఫలితమే వస్తుంది, కానీ సక్రమమైన పద్ధతిలో చేయటం వల్ల దానివల్ల వచ్చే సక్రమమైనటువంటి ఫలితాలను కూడా మనకి త్వరలోనే సిద్ధిస్తాయన్నమాట. అందువల్ల స్తోత్రాలు ఇలాంటివి అయితే మనం గురూపదేశం లేకపోయినా చదువుకోవచ్చు, కానీ మంత్రాలు మాత్రం గురూపదేశంతో చెయ్యాలి అని చెప్పి మనకి పెద్దలు చెప్తున్నారు. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.